రెవెన్యూ శాఖలో అందరికంటే కీలకమైన పాత్ర పోషించేది సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు. ఎందుకంటే సర్వేయర్లు లేకపోతే చాలా వరకు చాలా సర్వే నెంబర్లో లెక్కలు తెలియదు. సర్వేయర్లు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సర్వేయర్లనే ముప్పు తిప్పలు పెడుతున్నారట ప్రస్తుతం. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు భూముల రీసర్వే జరుపుతున్న నేపథ్యంలో సర్వేయర్లు ఇక్కడ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళ పని కాకుండా రెవెన్యూ ఆఫీస్లో మిగిలిన సిబ్బందికి పని కూడా సర్వేయర్లే చేయాల్సి వస్తుంది, అగచాట్లు పడుతున్నాం అని కొంతమంది చెప్తున్నారట ఇందులో ప్రధానంగా. అయితే ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ పనులు చేసే జాబితాలో ఇప్పుడు సర్వేయర్లను పెట్టారట. సర్వేయర్లతో పాటు గ్రామ వార్డు సచివాలయాల శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజు, అలాగే సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల శాఖల పెత్తనం మొత్తం అవే చేస్తున్నారట. ఇందులో ప్రధానంగా సర్వేయర్లపై సచివాలయ కార్యదర్శి, తహసీల్దారు, ఎంపీడీఓ, అలాగే మండల సర్వేయరు, వీళ్ళ నలుగురు బాసులుగా ఉంటారట. ఈ 4 శాఖల బాసులు ఒకే సమయంలో వివిధ రకాల పనులు అప్పగిస్తున్నారు. ఏ పని చేయకపోయినా సరే ఇమీడియట్గా షోకాజ్ నోటీస్ ఇచ్చేస్తున్నారట. ఇప్పుడు ఇది గ్రామ స్థాయిలో సర్వేయర్ల అగచాట్లు అలా ఉన్నాయి. ఎందుకంటే ఒక రకంగా వీళ్ళ దగ్గరే అన్ని లెక్కలు ఉంటాయి. కొంతమంది సీనియర్ సర్వేయర్లు అయితే సర్వే నెంబర్ చెప్పగానే అక్కడ ఆ కొలతలు, ఆ పొలం ఎవరిది ఏంటి ఆ డీటెయిల్స్ కూడా చెప్పేస్తారు. కొత్తగా వచ్చిన సర్వేయర్లు కాస్తంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏది ఏమైనా ఇప్పుడు రెవెన్యూ శాఖకు ప్రభుత్వం ఇచ్చిన కొన్ని అధికారాలు, అదే నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడైనా భూ సర్వే చాలా త్వరగా పూర్తి చేయాలి అని చెబుతున్న నేపథ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా P4 హౌస్ హోల్డ్ తదితర సర్వేలు కూడా చేస్తున్నారట. ఒకే సమయంలో అన్ని పనులు చేయాలని ఒత్తిడి తెస్తున్నారట. ఉదయం నుంచి రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు సర్వేయర్లు పనిచేస్తున్నారు. వారికి సంబంధించిన రీసర్వే పని చేసినా సరే ఆ తర్వాత రెవెన్యూ శాఖ చేయాల్సిన యాజమాన్య హక్కుల నిర్ధారణ, అంటే టైటిల్ కన్ఫర్మేషన్ అనమాట దీన్ని, ఇది కూడా వీరిపైన పడుతుందట భారం. రెవెన్యూ సిబ్బంది సహకరించట్లేదు. అలాగే పాత రికార్డులోని వివరాలతోనే 1B అడంగల్ రికార్డులు కూడా సిద్ధమవుతున్నాయి. దీంతో తప్పులన్నిటికీ కూడా సర్వేయర్లు బాధ్యులుగా చేసి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు అనేది ఇప్పుడు సర్వేయర్లు వాపోతున్నారట కొన్ని చోట్ల. ఏది ఏమైనా సరే అంటే ఇక్కడ ఒకటి వీళ్ళకి పదోన్నతులు వస్తాయా లేదా ఇవన్నీ చేస్తేనే సెకండరీ. పదోన్నతులకు ముందు ఇప్పుడు షోకాజ్ నోటీసులు వస్తున్నాయండి సరిగ్గా చేయకపోతే. సర్వేయర్లు గ్రామ స్థాయిలో సర్వేయర్ల అగచాట్లు అష్ట కష్టాలు పడుతున్నారనేది, అలాగే వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణలో భాగంగా 4700 మందికి పైగా గ్రామ సర్వేయర్లను మిగులు సిబ్బందిగా చూపించారట. అంటే సర్వేయర్లు కూడా సచివాలయ సిబ్బందిలో ఒకళ్ళుగా ఉంటారు, అటాచ్ అయి ఉంటారు. అందులో మొత్తం 4700 మంది సర్వేయర్లను ఇప్పుడు వీళ్ళకి పని లేదు అని చూపించారట. ఇప్పుడు వాళ్ళందరినీ మాతృశాఖకి పంపిస్తారు అని కూడా చెప్తున్నారు. ఇతర శాఖ అంటే వాళ్ళ ఉద్యోగాలు అయితే పోగానే బదిలీ చేస్తారు వాళ్ళకి, ఇంకా ఈ సచివాలయాలతో సంబంధం ఉండదు. ఇక ఉన్న వాళ్ళకేమో ఈ తిప్పలు తప్పట్లేదు. ఈ భూ సర్వే పూర్తయ్యే వరకు ఇంతేనా, లేదంటే భవిష్యత్తులో ఈ అగచాట్లు తప్పవా అనేది వాళ్ళ ప్రశ్న.